వైస్ చైర్మన్ గారికి అందరికీ కౌన్సిలర్స్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ పార్టీ అనేది కాదు, మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఏదైనా సరే నర్సాపూర్ డెవలప్మెంట్ కోసం మనందరం సహకరించుకొని ప్రతి ఒక్క డెవలప్మెంట్ అయినా ఏ పనులైనా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఇన్స్పిరేషన్ ఫస్ట్ మనకు మన మనసు ఉంటుందండి. ఎందుకంటే ఎట్లా అంటే ఉమెన్స్కి ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే మనకి మ్యామ్. ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను, ఈ విషయం చెప్తున్నాను కూడా మ్యామ్కి. ఏదైనా ఉన్నామా మాకు తెలియకపోయినా మీరు చెప్పాలి, మేము దాన్ని డెవలప్గా చేసుకుంటాం. కంపల్సరీ నర్సాపూర్ డెవలప్మెంట్కి అందరితో ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మన సభాధ్యక్షురాలు ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ అనుకోవాలి కదా, సభాధ్యక్షురాలుగా మరి మన మున్సిపల్ చైర్మన్గా నిలిచినటువంటి లక్ష్మీ రాజయ్య గారికి, అదేవిధంగా మన గౌరవ మన వైస్ చైర్మన్ అయినటువంటి రుచేష్ యాదవ్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా మన కౌన్సిలర్స్ అందరికీ, గెలిచినటువంటి కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున, మరి అదేవిధంగా మన మేనేజర్ గారికి, కొత్త పాలకవర్గం ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ కొలువు తీరినటువంటి సందర్భంలో మీరందరూ కూడా ప్రజలు ఏదైతే ఆస్పిరేషన్స్తో మిమ్మల్ని గెలిపించడం జరిగిందో దానికి అనుగుణంగా మీరంతా పనిచేయాలని, మరి ప్రజలకు అందుబాటులో ఉండాలని, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలని, సమస్య పరిష్కారం మన మున్సిపాలిటీ కాబట్టి మీరంతా వచ్చి ఇక్కడ మాట్లాడి మరి అందరి సహకారంతో మన వార్డు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అటువంటి సహకారం ఒక ఎమ్మెల్యేగా పార్టీలకు అతీతంగా తప్పకుండా నా వంతు సహకారం మీ అందరికీ అందిస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మనకు పార్టీలు ఇప్పుడు మన చైర్మన్గా చెప్పినట్టుగా పార్టీలు అనేవి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎవరి సిద్ధాంతాల ప్రకారంగా వాళ్ళు పనిచేసుకుంటారు. ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా అందరం కలిసిమెలిసి పనిచేసుకుంటేనే మరి అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మన మీటింగ్లో కౌన్సిల్లో చర్చించుకొని వాటిని పరిష్కరించుకున్నప్పుడే మళ్ళీ మనం ప్రజలకు జవాబుదారీగా నిలబడగలుగుతాం. కాబట్టి ఆ విధంగా కౌన్సిలర్స్ అందరూ కూడా కొత్తగా ఉన్నారు, యువకులు ఉన్నారు, చాలామంది మహిళలు ఉన్నారు, అందరూ కూడా 50% మహిళలు. కాబట్టి ఖచ్చితంగా మరి ఆ విధంగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మరి కౌన్సిలర్ చేయాల్సింది ఏంటంటే ప్రజలకు మనకి వాడికి సంబంధించి తాగునీటి సమస్య, మురికి కాలువల సాకు, తాగునీటి సంబంధించి అదేవిధంగా కరెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ లేకుండా రోడ్డు కరెక్ట్ ఉన్నాయా లేదా, మరి ఎక్కడ చెదారం వేస్తున్నారు, అవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత. మీరు కనుక అవి చూసుకున్నట్టయితే మీరు సక్సెస్ అయినట్టే లెక్క. కాబట్టి మీరు దానిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎంత చేసినా కూడా ఎంతో అంత తక్కువ ఉండనే ఉంటుంది, మళ్ళీ చేయాల్సి ఉండనే ఉంటుంది. కాకపోతే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్టసుఖాలు పాల్పంచుకోవడం మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి మీకు సంబంధించినటువంటి వార్డు సభ్యులకు నిజం కూడా స్టాఫ్ తక్కువ ఉంది, పాపం ఇబ్బంది అవుతుంది. కానీ అయినా కూడా తప్పదు, ఒక్కొక్కరు 3 వార్డులు తీసుకొని శానిటరీ వర్క్స్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది. తాగునీటి సమస్య చేయాలన్నా, కరెంట్ సమస్యలు చూసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా మేనేజ్ చేసుకొని ఇప్పుడు పోదాం. తర్వాత నేను కూడా మరి కమిషనర్కి లెటర్ రాసి మనకు సంబంధించిన స్టాఫ్ ఏదైతే తక్కువ ఉందో ఆ స్టాఫ్ని ప్రొవైడ్ చేయమని చెప్పేసి అడుగుదాం. నేను కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నా. తప్పకుండా వాటి కోసం ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా కొన్ని వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది, వాటిని కూడా టెండర్స్ పిలిచినట్టుగా అవి తొందరగా మనం ప్రారంభించుకుని వాళ్ళలో కొంత సమస్యలు కూడా తీర్చడానికి అవకాశం ఉంది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు రెడీగా ఉన్నారు. ఇక్కడ కూర్చొని పర్వాలేదు. ఇక్కడ కొంతమందికి మనకు హౌసింగ్ సంబంధించినటువంటి పర్మిషన్స్ వస్తున్నాయి, మనకు నంబర్స్ ఇవ్వలేదు. ఎందుకు అంటే మనకు ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి